కాబట్టి యేసు, పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చునది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ తప్పికొనడు. మీరు నన్ను చూచియుండియో విశ్వసింపకయున్నారని మీతో చెప్పితిని. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చి వానిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమియో పోగొట్టుకొనక అంత్యదినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవమును పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వారిని లేపుదును. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు గొప్ప మాట్లాడుతున్నారు. ఏమని అంటే, పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమైనదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమని. అందుకు యేసు వారితో ఇట్లనే, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును తప్పికొనడు. యేసు ప్రభు వారు ఇక్కడ ఆత్మ సంబంధమైన ఆహారమును గురించి మాట్లాడుతున్నారు. ప్రియులరా, మోషే మనకిచ్చినటువంటి ఆహారము అనగా మన పితరులకు ఇచ్చినటువంటి ఆహారం మన్నా. భూమి మీద పండనటువంటి పంట, కుండలో వండనటువంటి ఆహారం, అదే పరలోకం నుండి దిగి వచ్చిన మన్నా. భూమి మీద పండింది కాదది, కుండలో వండింది కాదది. సహజంగా ఆహారం అంటే మనకి భూమి మీద పంట నుండి మనం తింటాం, లేదా వండుకొని తింటాం, వంట చేసుకొని. కానీ ఇవి రెండు జరగల. భూమి మీద పండిన పంట కాదది, కుండలో వండిన వంట కాదది. అదే మోషే ఇచ్చినటువంటి ఆహారం, పరలోకము నుండి వచ్చినటువంటి ఆహారం. దాని పేరు మన్నా. కానీ అది ఎంతో గొప్పదిగా, అది ఎంతో మహోన్నతమైనదిగా మనము ఆలోచన చేస్తూ ఉంటాం. ఎందుకంటే భూమి మీద పండిన పంట కాదు అది, కుండలో వండిన వంట కాదు, దేవుడే పరలోకం నుంచి పంపించినటువంటి ఆహారం అది. అది తిన్నటువంటి వారు ధన్యులు అని మనం అనుకుంటా ఉన్నాం. అని దాన్ని ఎంతగానో గొప్పగా మనము కీర్తిస్తూ ఉంటాం. దాని గురించి ఎంతగానో మనము ఘనముగా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ యేసుప్రభు ఏం చెబుతున్నారో తెలుసా? యేసుప్రభు చెప్పుచున్నటువంటి మాటలు మనం విన్నట్లయితే ప్రియులరా, పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు అంటున్నాడు. యేసుప్రభు చెప్పుచున్న మాటలు మనం విన్నట్లయితే, పరలోకము నుండి వచ్చు ఆహారం మోషే మీకు ఇయ్యలేదు. ఎంత గొప్ప విషయమో చూడండి.
వచ్చు ఆహారము మోషే మీకే లేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. మోషే కాదు మీకు ఇచ్చింది, నా తండ్రి ఇచ్చినటువంటి ఆహారం, పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆహారం, పరలోకం నుండి నిజమైనటువంటి ఆహారాన్ని నా తండ్రి మీకు ఇచ్చుచున్నాడు. ఏంటది? జీవాహారం. చూడండి, ఇంకొక గొప్ప మాట అక్కడ వ్రాయబడి ఉంది. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారము ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని. ప్రియులారా, పరలోకం నుండి దిగి వచ్చినటువంటిదట, లోకానికి జీవాన్ని ఇచ్చేదట, అదే దేవుడు అనుగ్రహించే నిజమైనటువంటి ఆహారం అంట. ఎంత గొప్ప విషయమో చూడండి. ఇక్కడ పరలోకం నుండి దిగి వచ్చి లోకానికి జీవం ఇవ్వాలది, అదే నిజమైనటువంటి దేవుడు అనుగ్రహించే ఆహారమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభు నొక్కి మరీ చెప్పుచున్నారు అక్కడ. కనుక పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆహారం ఏది? మరి దేవుడి లోకానికి జీవాన్ని కలగజేయడానికి ఇచ్చినటువంటి ఆహారం ఏది? ఆ ఆహారం అట జీవాన్ని ఇస్తుందట. ఈ లోకంలో తినేటువంటి ఆహారాలన్నీ మనకి బలాన్ని ఇస్తాయి, శక్తిని ఇస్తాయి, మన శరీరాన్ని అభివృద్ధి చేస్తాయి, మన శరీరాన్ని ఆరోగ్యంగా బలంగా ఉంచుతాయి. కానీ జీవమును, జీవానికి బలమును, జీవానికి శక్తిని, జీవానికి మరణము లేనటువంటి మహాజీవాన్ని ఇచ్చేటటువంటి ఆహారమే దేవుడు అనుగ్రహించు ఆహారం అని యేసు ప్రభు చెప్పుచున్నారు. ఎక్కడుంది ఆహారం? ఏ విధంగా ఇస్తున్నారు దేవుడు? యేసు ప్రభువే మరలా చెప్పుచున్నారు, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. చూసారా ప్రియులారా, ఎంత తేటగా యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారో చూడండి. 51వ వచనములో, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఇక్కడ యేసు ప్రభు వారు నేనే జీవాహారాన్ని, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవానికి ఆహారం నేనే. జాగ్రత్తగా నాది. శరీరానికి ఆహారము మనకు తెలుసు, శరీరానికి ఆహారం ఏంటో మనకు తెలుసు. ఏంటి? మనం తినేవన్నీ కూడా శరీర సంబంధమైన ఆహారమే. మనం త్రాగే అన్నీ కూడా శరీర సంబంధమైన ఆహార పదార్థాలే. ఇవేవి కూడా ఆత్మకు ఉపయోగం కావు, ఇవేవి ఆత్మను రక్షించేవి కావు, ఇవేవి ఆత్మను బలపరిచేవి కావు. ఈ లోకములో మనము ఎంత నలపాకం అంటే ఎంతో మధురమైన ఆహారం, ఇక ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆహార పదార్థాలు ఇష్టం. మీకు ఎంత ఇష్టమైనటువంటి, ఎంత బలమైనటువంటి, ఎంత శక్తివంతమైనటువంటి ఆహార పదార్థాలు తిన్నా అవన్నీ కూడా శరీరానికి సంబంధించినటువంటి ఆహారమే. కానీ యేసు ప్రభు చెబుతున్న సత్యం ఏంటంటే, జీవానికి ఆహారం నేనే, జీవించడానికి ఆత్మకు ఆహారం. శరీరము ఆత్మ, శరీరము జీవించడానికి ఈ ఆహారం ఎలాగో, ఆత్మ జీవించడానికి
యేసు ప్రభువే ఆహారం అంట. ఇక ఈ లోకంలో మన ఆత్మకు జీవమునిచ్చేటటువంటి జీవాహారము ఇక ఎక్కడా లేదు. పూర్వకాలంలో రాక్షసులు, దేవతలు అనబడేటటువంటి వారు ఈ యొక్క అమృతం కోసం, మరణము లేనిటువంటి ఆహారం కోసం, ఆత్మకు మరణము లేకుండా జీవాన్ని ఇచ్చేటువంటి ఆహారం కోసం ఎంతగానో తపస్సు చేశారట. ఎంతగానో సముద్రాన్ని చిలికి చిలికి చిలకగా అప్పుడు వచ్చిందంట అమృతం. చూసారా ప్రియులరా, ఆ అమృతము మరి తాగిన వాళ్ళు కూడా చనిపోయినట్లు చూస్తున్నాం. ఈ విధంగా మరలా కొట్టుకొని వాళ్ళకి వాళ్ళే చంపుకున్నట్లుగా చూస్తున్నాం. కానీ ప్రియులరా, ఇక్కడ మనం గమనించినట్లయితే మరి దానిలో ఆ అమృతాన్ని తాగిన వారు ఎంతమంది మరణము లేని వారిగా జీవిస్తున్నారో, ఎంతమంది నిత్యము బ్రతికే ఉంటున్నారో మనకు తెలియదు. కానీ యేసు ప్రభు చెప్పుచున్నటువంటి మాటను మనం గమనించినట్లయితే ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే, ఇదిగో జీవాహారమును నేనే, ఎవడైనను నన్ను భుజించిన ఎడల. ఎంత గొప్ప మాట చూడండి. ఏంటంట? ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, ఎల్లప్పుడూ జీవించును. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు వృద్ధుడైనటువంటి ముసలివాడు కూడా కోరిక ఏంటంటే ఇంకా కొద్ది కాలం బ్రతకాలనే ఆశ, ఇంకా కొద్ది కాలం జీవించాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఈ భూమి మీద ఉండిద్దండి. ఎవరు చనిపోవాలని ఇష్టపూర్వకంగా చనిపోయారు ఎవరు ఉండరు. బలవంతంగా చనిపోతారు, లేక యాక్సిడెంట్ల వల్ల చనిపోతారు, విష సర్పాల వల్ల చనిపోతారు, రోగాల వల్ల చనిపోతారు, వృద్ధాప్యం వచ్చి సమయం అయిపోయి చనిపోతారే. కానీ నేను చనిపోవాలి, చనిపోవటం నాకు మేలు అని చనిపోయేవారు ఎవరు ఉండరు. అందరికీ దుఃఖమే, అందరికీ బాధే. ఈ లోకంలో ఎక్కువ కాలం బ్రతకాలన్నదే మన ఆశ, మన కోరిక. అయితే యేసు ప్రభు యొక్క మాటలు ఎంత గొప్పవో చూడండి. మనము మరణము లేని వారిగా బ్రతికి ఉండాలంటే, ఎల్లప్పుడూ జీవించాలంటే, ఎంత గొప్ప మాట చూడండి. ఎల్లప్పుడూ జీవించే ఉండాలి అంటే, ఎల్లప్పుడూ మనము బ్రతికి ఉండాలి అంటే, మన జీవితంలో నింట ఈ ఆహారమును మనము భుజించాలంట. ఏ ఆహారము? నేనే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అని ప్రభు చెప్పారు. నా శరీరమే జీవము కొరకైనటువంటి ఈ లోకానికి నేను ఇచ్చినటువంటి ఆహారం అని ప్రభు చెప్పుచున్నాను. లోకము అంటే ప్రజలు, ఎక్కడ మనమే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను గనుక తన అద్వితీయ కుమారుని ఈ లోకమునకు పంపించాడు. కనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించినన్న మాట. లోకమును అనగా మనుష్యులను. ఇక్కడ లోకములో జీవించుటకంటే మానవులు జీవించుటకు, మనుష్యులు జీవించుటకు, అంతేగాని భూమి మీద బ్రతకడానికి కాదు. భూమి మీద మనం అందరము శారీరకంగా చనిపోతాం. శరీరము మట్టి నుండి వచ్చింది, ఇది మన్నైపోతుంది. ఆత్మ మాత్రం దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మాత్రమే వెళుతుంది. కనుక ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మరణాలు రెండు ఉన్నాయి. శరీర సంబంధమైన మరణం ఉంది, ఆత్మ సంబంధమైన మరణము ఉంది. జననాలు రెండు ఉన్నాయి. శరీర సంబంధమైన జననం ఉంది, ఆత్మ సంబంధమైన జననము ఉంది. ఆ తర్వాత పునరుద్ధానాలు కూడా రెండు ఉన్నాయి. మొదటి పునరుద్ధానము ఉంది, రెండో పునరుద్ధానము ఉంది. ఆ తర్వాత నిత్యము జీవించి ఉండేటటువంటి రెండు స్థలాలు ఉన్నాయి.
ఒకటి స్వేచ్ఛగా, సంతోషముగా, ఆనందముగా దేవునితో ఉండేటటువంటి పరలోక రాజ్యము ఉన్నది. అదే విధముగా యుగయుగాలు తరతరాలు ఆరని అగ్నిలో కాలుచు నిత్యము మరణ వేదనలతో మరణించు కానీ మరణ వేదనలతో ఏడ్పు, రోదన, కన్నీరు కూడా ఉండదు అక్కడ. పళ్ళు కొరుకుటయు, రోదన చేయటం, కేకలు వేయటయు, ఇక అరుచుకుంటూ ఆ మంటల్లో కాలుతూ భయంకరంగా కేకలు, బొబ్బలు పెట్టడం తప్ప మరొకటి ఏమీ ఉండదు. అంటే మరణకరమైన జీవితము, నిత్యము మరణించుచు బ్రతికేటటువంటి ఒక జీవితం ఉన్నది. నిత్యము సంతోషముగా, ఆనందముగా దేవునితో ఉండేటటువంటి నిత్య జీవము ఉన్నది. కనుక ప్రియులారా, ఆ నరకానికి వెళ్ళటమే అనేది ఆత్మ సంబంధమైన మరణం. ఆ మోక్షానికి అనగా పరలోకం వెళ్ళటమే నిత్యమైనటువంటి జీవం. కనుక మనం నేర్చుకోవాల్సిన సత్యాలు, 2 జననాలు ఉన్నాయి, 2 మరణాలు ఉన్నాయి, 2 పునరుద్ధాలు ఉన్నాయి, 2 శాశ్వతమైన స్థలాలు కూడా ఉన్నాయి. వీటిలో ఒక్కసారి జన్మించిన వాడు 2 సార్లు చనిపోతాడు. 2 సార్లు జన్మించిన వాడు ఒక్కసారే చనిపోతాడు. శారీరకంగా జన్మించిన తర్వాత యేసు ప్రభుని ఎరగకుండా, యేసు ప్రభుని తెలుసుకోకుండా, యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆ సిలువలో ఆయన శరీరం ద్వారా 2 ఇచ్చారు మనకి, 2 ఆశీర్వాదాలు ఇచ్చారు. ఆయన రక్తము, ఆయన శరీరము ఇటు శారీరకంగా ఉపయోగపడుతుంది, అటు ఆత్మీయంగా ఉపయోగపడుతుంది. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా వచ్చారు. మన శరీరము ఒక్కదానికే ఉపయోగపడింది. దేనికండి? ఈ లోకంలో జీవించడానికి మాత్రమే. అంతేనా జేసీ గారు? అంతేనా? శారీరకంగా మన కొరకు ప్రాణం పెట్టవలసి వచ్చింది. అంటే ఆయన శరీరము ఇక్కడ మనకి ఒకటి ఆత్మీయ ఆహారముగాను, ఆత్మ సంబంధమైన దాహముగాను ఉన్నది. రెండవది మన పాపాలను పరిహరించేటటువంటి, మన పాప శిక్షను భరించేటటువంటి, మన సర్వ మాలిన్యమును కొరకు పాప పరిహారార్థమైన బలిగా అర్పించబడేటటువంటి శరీరముగా కూడా ఉన్నది. ఇటు ఆత్మ సంబంధమైన ఆహారమైన శరీరమే, ఇటు పాప సంబంధముగా విడిపించేటటువంటి పరిశుద్ధమైనటువంటి గొర్రెపిల్ల బలి పశువుగా అప్పగించబడినటువంటి ఆయన యొక్క శరీరముగా మనకు కనబడుతుంది. ప్రియులారా, యేసు ప్రభు ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు మనకు శారీరక సంబంధమైనటువంటి విడుదల, విమోచన కొరకు ఆయన శరీరాన్ని ఉపయోగించారు. ఆత్మను రక్షించుటకు ఆయన ఆత్మ సంబంధమైన ఆహారముగా కూడా ఆయనే మారి మనకు ఆహారముగా అందించారు. ఎంత గొప్ప ఆశీర్వాదమో చూడండి. ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప ఆశీర్వాదమును మనకిచ్చి ఆయన శరీరమును మన కొరకు 2 రకాలుగా, ఇటు శారీరకముగా, ఇటు ఆత్మీయముగా, 2 రకాలుగా, 2 మన కొరకు తండ్రి తాను అర్పించుకున్నటువంటి ప్రభు కొరకు మరి మనమేం చేస్తున్నాం? మన శరీరం ఈ లోకంలో జీవించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ యేసయ్య శరీరము 2 రకాలుగా ఉపయోగపడింది. శారీరకంగా ఉపయోగపడింది, ఆత్మీయంగా కూడా ఉపయోగపడింది. ఎలాగంటే చూడండి, ఆయన మొట్టమొదటిగా తన శిష్యులు పిలిచి ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇదిగో ఇది నా శరీరము, తీసుకొని తినండి అని చెప్పారు. అదే విధంగా ఒక గిన్నెలో ద్రాక్షారసమును తీసుకొని దాన్ని ప్రార్థించి, ఇదిగో ఇది నా రక్తము, ఇది నా రక్తము, మీ కొరకు నేను చిందించబోతున్న నిబంధన రక్తము, దీనిలో తీసుకొని త్రాగునప్పుడల్లా నా మరణ పునరుద్ధానములను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పారు. ఎవరు చెప్పింది మాటలో? నా మరణాన్ని పునరుద్ధానాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి అని చెప్పింది ఎవరు? యేసు ప్రభువే. ఆయన చనిపోకముందే చూసారా, ఆయన శరీరమే మనకి ఆత్మీయ ఆహారంగా ఇచ్చారు. ఆయన రక్తము మనకు ఆత్మ సంబంధమైన దాహముగా
ఇచ్చాడు. నా యొద్దకు వచ్చేవాడు ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు తప్పిగొనడు అని అన్నారు ప్రభు. నా యొద్దకు వచ్చేవాడు ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు తప్పిగొనడు. ఆయన శరీరము రెండు రకాలుగా మనకు ఆశ్చర్యకరంగా ఉన్నది ఈ లోకంలో. ఒకటి, మనము శరీరంతో చేసిన పాపానికి, మన శరీరంతో చేసినటువంటి అపవిత్రమైన కార్యాలన్నిటికీ ఆయన శరీరము సిలువలో మన కొరకు శిక్ష పొందటానికి ఉపయోగపడింది. ఆయన రక్తము మన పాప రక్తమును, మన పాపమును కడగటానికి పరిశుద్ధమైన రక్తముగా చిందించబడింది. మనము పొందవలసిన నిత్య మరణము కలువరి సిలువలో యేసు ప్రభు మన కొరకు ఆయన శరీర సంబంధమైన మరణము మరణించవలసి వచ్చింది. కనుక ఒక్కసారి మనం ప్రశ్న వేసుకోవాలి, మనం ప్రభు కొరకు ఏం చేస్తున్నాం? రెండు రకాలుగా, శారీరకంగా ఆత్మీయంగా మనను దీవించి, శారీరకంగా ఆత్మీయంగా మనని విడిపించి రక్షించి, శారీరకంగా ఆత్మీయంగా మన బలపరిచి, ఇటు పాప శాప మరణముల నుంచి విడిపించడానికి, అటు నిత్య నరకము నుండి తప్పించి నిత్య జీవాన్ని ఇవ్వడానికి రెండు రకాలుగా ఆయన మనకు అర్పించుకున్నాం. మరి మనమేం అర్పిస్తున్నాం? ఆయన మన కొరకు తను త్యాగం చేసుకున్నాడు. మరి మనమేం చేస్తున్నాం? శారీరకంగా ఆయన్ని సంతోషపెట్టేవారిగా ఉన్నామా? శారీరకంగా ఆయన్ని మహిమపరిచేవారిగా ఉంటున్నామా? ఈ శరీరంతో ఆయన్ని ఘనపరిచేవారిగా ఉంటున్నామా? ఆయన కోరుకున్న రీతిగా ఆత్మానుసారంగా జీవించి ఆత్మలో ఆయన్ని ఆనందపరిచే వారికి ఉంటున్నామా? అనేక ఆత్మలను రక్షించి ఆయన్ను ఘనపరిచే వారిగా ఉంటున్నామా? ఇటు శరీర సంబంధమైన కార్యములు, ఇటు ఆత్మ సంబంధమైన కార్యములు, ఏ విషయంలో మనం ప్రభుని సంతోషపెట్టగలుగుతున్నాం? ఏ విషయంలో ప్రభుని మనం మహిమపరచగలుగుతున్నాం? ఏ విషయంలో ప్రభుని మనం ఘనపరచగలుగుతున్నాం? ప్రభు యొక్క చివరి ఆశ, చివరి కోరిక ఏంటంటే, చూడండి మత్తయి సువార్తలో మనం చూస్తాం 28వ అధ్యాయంలో చివరి 3 వచనాలు మనం చూసుకున్నాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే యేసయ్య ఎంత గొప్ప విషయాన్ని మనకు తెలియజేస్తున్నారో చూడండి. ఆయన ఆశ, ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళుచున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఉన్నది. కనుక మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, సర్వమానవాళ్ళని నాకు శిష్యులుగా చేయండి. ఏం చేయాలంటే ఏం చేయాలి? మనం యేసు ప్రభువుని వెంబడించే వారుగా అల్ప విశ్వాసులుగా ఉందామా? అవిశ్వాసులుగా ఉందామా? అల్ప విశ్వాసులుగా ఉందామా? విశ్వాసులుగా ఉందామా? లేక ఆయన ప్రియమైన శిష్యులుగా ఉందామా? అవిశ్వాసులు అంటే వాళ్ళు దేవుని నమ్మని వారు, దేవుని వాక్యాన్ని విశ్వసించని వారు, వాళ్ళు అవిశ్వాసులు. అల్ప విశ్వాసులు అంటే వాళ్ళు కొంచెం దేవుని వాక్యాన్ని వింటారు, కొంచెం లోకాన్ని వెంబడిస్తారు, మనుషుల మాటలు వింటారు. వాళ్ళ యొక్క అవసరతల అక్కరలో, వాళ్ళ సమస్యల్లో, కష్టాల్లో దేవుని వెంబడిస్తారు. ఆ తర్వాత అది ముగిసిపోయిన తర్వాత మరలా మనుషులు వెంబడిస్తారు. కొన్ని విషయాల్లో దేవుని యొక్క ఆ కార్యాల్లో పాలుపొంపులు పొందుతారు, కొన్ని విషయాల్లో లోక కార్యాల్లో కూడా పాలుపొంపులు పొందుతూ ఉంటారు.
ఇది అల్ప విశ్వాసం. పేతురు యేసు ప్రభుని చూసి సముద్రం మీద నడిచినంత సేపు మునిగిపోకుండా చక్కగా నడవసాగాడు. ఎప్పుడైతే ప్రభుని చూడక వెనుతిరిగి శిష్యుల చుట్టూ తను చూసుకోవటం మొదలు పెట్టాడో మునిగిపోవటం ప్రారంభించాడు. అప్పుడు ప్రభు అన్నారు, పేతురు అల్ప విశ్వాసం కాక విశ్వాసం అయ్యుండు. కొద్ది కాలం భక్తి చేస్తారు, కొంతమంది తర్వాత లోకంలో శరీరానుసారమైన జీవితంలో కలిసిపోతారు. అల్ప విశ్వాసులు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతూ ఉంటారు, కానీ వాళ్ళు దేవుని కార్యములను కనుగొనలేరు. దేవుని కొరకు త్యాగము కలిగి జీవించలేరు. దేవుని కొరకు సమర్పణతో బ్రతకరు. విశ్వాసులంటే దేవుని మీద ఎప్పుడు వాళ్ళ అవసరతల కోసం, వాళ్ళ యొక్క అభిరుచుల కోసం, వాళ్ళ యొక్క కోరికల కోసం, వాళ్ళ కష్ట నష్టాల్లో, వాళ్ళ వ్యాపారాల్లో, వాళ్ళ ఉద్యోగాల్లో, వాళ్ళ వ్యవసాయాల్లో, వాళ్ళ పాడి పంటల్లో, వాళ్ళ పశువుల్లో, అన్నిట్లో, కుటుంబంలో దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితి వాళ్ళు చూడాలని ఆశిస్తూ ఉంటారు. కానీ శిష్యులు అలా ఉండరు. శిష్యులు ఎలా ఉంటారు అంటే ప్రభు కోసం తమను తాము అర్పించుకునే వారిగా ఉంటారు, తమను తాము త్యాగం చేసుకునే వారిగా ఉంటారు. ఒక విశ్వాసి ఎలా ఉంటాడంటే ప్రభువా నాకు కార్యం అంటాడు. ఆ కార్యం ఇచ్చిన తర్వాత ఆ సంతోషపడుతూ దేవానికి స్తుతులయ్యా, దేవానికి స్తోత్రాలని స్తుతి చెల్లించుకుంటూ తాను తన బిడ్డల కొరకు దాన్ని ఉపయోగించుకుంటూ బ్రతుకుతూ ఉంటాడు. కానీ అదే ఒక శిష్యుడికి దేవుడు ఒక వాహనం ఇచ్చినప్పుడు ఆ వాహనం మీద ఆ దేవుని స్వార్థను ప్రకటించడానికి, ఆత్మను రక్షించడానికి, దేవుని యొక్క రాజ్యము కట్టడానికి, దేవుని నామానికి మహిమ తేటానికి ఆ వాహనాన్ని ఉపయోగిస్తారు. ఇది ఒక విశ్వాసికి శిష్యుడికి మధ్య ఉన్న తేడా. ఈరోజు మనము ఏ స్థానంలో ఉన్నాం? అవిశ్వాసుల స్థానంలో ఉన్నామా? అల్ప విశ్వాసుల స్థానంలో ఉన్నామా? విశ్వాసుల స్థానంలో ఉన్నామా? లేక ప్రభు రాజ్యమును కట్టి ఆయన మహిమ తెచ్చే శిష్యుల స్థానంలో ఉన్నామా? యేసు ప్రభు యొక్క ఆశ ఏంటంటే, యేసు ప్రభు యొక్క కోరిక ఏంటంటే మనమందరము ఆయన శిష్యులుగా ఉండాలన్నది ఆయన ఆశ. ఆయన శిష్యులుగా ఆయన రాజ్యాన్ని కట్టాలన్నది ఆయన కోరిక. ఆయన శిష్యులుగా ఆయన నామాన్ని మహింపరచాలన్నది ఆయన యొక్క కోరిక. మరి మనం చూడండి, ఆయన శిష్యులు మనం చూసినట్లయితే ఎలా ఉన్నారు ఆయన శిష్యులందరూ? పేతురు తల్లక్రిందులుగా సువార్తను ప్రకటిస్తూ ఆత్మను రక్షిస్తూ ప్రభు కొరకే హతసాక్షి అయిపోయారు. తల్లక్రిందులుగా సిలువేయబడ్డారు. చూసారా? బాప్తిస్మిచ్చి యోహాను, యాకోబు, బర్తలోమియా, వీళ్ళందరూ కూడా అనేక మంది, కొంతమంది శరీరము పై చర్మాన్ని చీల్చేశారండి, తోలు ఒలిసేశారు, తోలు ఒలిసి చంపారు. కొంతమందిని నూనెలో మసమసలా కాలుతున్నటువంటి నూనె గానుగుల్లో వేసి కాల్చి చంపారు. బ్రతుకున్న మనుషుల్ని నూనెలో పడేశారండి. బ్రతుకున్న మనుషుల్ని పైన చర్మాన్ని చీల్చారండి, ఒలిశారు. ఎంత భయంకరమో! కొంతమంది శిష్యులు క్రూర మృగాలకి ఆహారంగా ఇచ్చేశారు బ్రతుకుండగానే. పౌలు గారిని ఒక చెట్టు చర్మంలో వేసి కుట్టి ఆయన్ని ఎడారిలో పడేశారు. అది ఎండిపోతున్నప్పుడు, అది కొంచెం కొంచెం కృషించిపోతున్నప్పుడు, అది తేమంతా ఆరిపోతున్నప్పుడు, ఎండిపోతున్నప్పుడు, అది ఆ చర్మం దగ్గరికి అలా ఒత్తుతున్నప్పుడు తన ఎముకలన్నీ ఇరిగిపోయి ఆయన శరీరం ఒక బాల్ లాగా అయిపోయి, ఒక ఫుట్బాల్ లాగా అయిపోయి అలాగా ఎడారిలో చనిపోయాడు. ఎంత భయంకరమైన మరణాల్లో చూడండి. ఈనాటి కూడా తోమా గారిని చూస్తే ఆయన మన దేశం వచ్చిన తర్వాత మన దేశంలోనే సువార్త ప్రకటిస్తుండగా ఆయన్ని బళ్ళలతో, కత్తులతో, గోడలతో పొడిచి నరికి చంపేశారు. ప్రియులారా, శిష్యులు వారి కోసం వాళ్ళు బ్రతకలా. శిష్యులు
ప్రభు సువార్త ప్రకటన కొరకు బ్రతికారు. ప్రభు రాజ్యాన్ని కట్ట కొరకు బ్రతికారు. నశించున్న ఆత్మను రక్షించడానికి వాళ్ళు బ్రతికారు. యేసు ప్రభు నామానికి మహిమ ఘనత ప్రభావాలు తేటానికి వారు బ్రతికారు. చివరికి వారి మరణం కూడా ఆత్మల రక్షణ కొరకే, క్రీస్తు సువార్త ప్రకటనలోనే ప్రభు నామ మహిమ ఘనతల కొరకే వారు చనిపోయినారు. ఈరోజు మన చేతిలో మనం ఎలా ఉంటున్నాం? స్వార్థపూరితమైనటువంటి భక్తిలో, స్వనితో కూడినటువంటి భక్తిలో మనం కొనసాగుతున్నాం. మనం చూసి దేవుడు దుఃఖపడుతున్నారా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకమైన మా దేవ, మీ పాదాలకే స్తుతులు స్తోత్రం. ఇంతవరకు మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు, అందుకే మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దయగల ప్రభువా, దాటి వెళ్ళవద్దునాయన. సర్వోన్నతుడా, సహాయం చేయండి అయ్యా. మీరే మీ కార్యములు జరిగించండి. మీ నామానికి మహిమ తెచ్చుకొని ఆయన దయగల ప్రభువా, మీ కృపలో బలపరచండి. మీ సన్నిధిని మాకు దయచేయండి దేవా. నీ శిష్యులుగా బ్రతకటానికి కావలసిన ఆత్మను, శక్తిని మాకు దయచేయండి. మేము ఎంతకాలం ఇంక భూమి మీద బ్రతుకుతామో తెలియదు ప్రభువా. మా ముందున్న భక్తులు మీ కొరకు బ్రతికి, మీ కొరకు జీవించి, మీ కొరకే చనిపోయినారు దేవా. మేము మా కొరకు బ్రతుకుతూ, మా కొరకే జీవిస్తూ, మా కొరకే చనిపోయే మెట్లో మేము చనిపోకూడదు నాయన. మా పట్ల కనికరించండి ప్రభు. మా పట్ల కృప చూపించు నాయన. మీరు ఆశించిన మెట్టులో మమ్మల్ని లేవనెత్తి, మీరు ఆశించిన మెట్టులో మేము మీ కొరకు ప్రయాసపడి, మేము ఆశించిన మెట్టులో మీ రాజ్యాన్ని కట్టి, ఆత్మలో మీ కొరకు సంపాదించి అయ్యా, మీ మహిమ ఘనత కొరకు మా మరణం ఉండడానికి సహాయం చేయండి తండ్రి. నీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీరే మాకు రెండంతల శారీరకంగా, ఆత్మీయముగా, ఆహారముగా ఈ లోకానికి వచ్చిన దేవుడు. అయ్యో, పరిపూర్ణమైనటువంటి పాప పరిహారార్థ బలిగా మీ శరీరాన్ని అర్పించిన దేవుడు. అదే మా ఆత్మకు మరలా మీ శరీరాన్ని నిజమైన ఆహారముగా మా కొరకు మిమ్మల్ని మీరు త్యాగం చేసుకొని సమర్పించిన తండ్రి. ఓ దయగలిగిన ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. మీ కృపను బట్టి, మీ దయను బట్టి ఇప్పటి వరకు సజీవులుగా ఉన్నాం. అందును బట్టి మీ స్తుతులు నాయనా. మీ కృపలో జ్ఞాపం చేసుకో. మా కొద్ది జీవితం మీ మహిమ కొరకు బ్రతకటానికి, మీ రాజ్యము కట్టడానికి, నశించున్న ఆత్మ రక్షించడానికి ప్రభువా మమ్మల్ని వాడుకొని మహిమ పొందమని క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ మనకును ఆశించిన ప్రతి బిడ్డకును తోడుగా విడిపించబడి రక్షించబడినట్లు పరిశుద్ధాత్మ నడిపించి మహిమ ఘనత ప్రభావములు ఆయన పొందునుగాక. ఆమేన్.